Hi guys, welcome back to our channel BSD VP Telugu Tech. సో గైస్ ముందుగా డిప్లొమా రిజల్ట్స్ 2024 అక్టోబర్ నవంబర్లో జరిగిన ఎగ్జామ్కి సంబంధించిన రిజల్ట్స్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారనేసి లైక్ అయితే చేయండి, ఓకేనా. సో మీ లైక్స్ ద్వారా తెలిసిపోవాలి ఎంతమంది రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేసి. మీ అందరికి కూడా ఒకటి చెప్తున్నాను, రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఫస్ట్గా ఓపెన్ చేయండి, ఓకేనా. సో ఎందుకంటే మీకు ఈ యొక్క అక్టోబర్ నవంబర్ 2024లో జరగబోతున్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని ఇన్స్టెంట్గా అదేవిధంగా యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే రిజల్ట్ అప్డేట్ ఉందో దాన్ని మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా. ఎటువంటి ఫిల్టర్ లేకుండా, ఫిల్టర్స్ అనేటివే యూస్ చేయడం జరగదు, ఓకేనా. సో ఎందుకంటే జస్ట్ ఒక అంచనాగా వేసుకొని అరే ఇప్పుడు వస్తాయి, అరే నెక్స్ట్ వీక్ వస్తాయి, ఆ నెక్స్ట్ వీక్ వస్తాయి, సో మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చాయి, ఈ ఇయర్ కూడా ఇలాగే వస్తాయి అన్న సోదైతే మనకి యూట్యూబ్ ఛానల్ అయితే ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా లెక్చరర్స్ నుంచి అండ్ ఎస్బిడెట్ నుంచి వచ్చే అప్డేట్స్ని మాత్రమే మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది, ఓకేనా. సో ఇన్ కేస్ మీరు ఎక్కడైనా వినింటే రిజల్ట్స్కి సంబంధించిన అప్డేట్స్ ఒక్కసారి మళ్ళీ మీరు ఈ యొక్క ఛానల్కి వచ్చి చెక్ చేసుకోండి అది కరెక్టా రాంగా అనేసి, ఓకేనా. ఇది మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఎందుకంటే అందరూ ఇష్ట ప్రకారంగా ఒక ఎక్స్పెక్టెడ్ డేట్స్ తీసుకొచ్చి ఆ డేట్కి ఈ డేట్కి వస్తుంది రిజల్ట్, సో ఇంకొక రోజు వస్తుంది, ఇంకొక రోజు వస్తుంది అన్నట్టుగా పెడితే మీ ద్వారా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుందే తప్ప సో మీకు మాత్రం ఎటువంటి యూజ్ లేదు. సో దానికోసమే ఆ యొక్క చైన్ అనేది స్టాప్ చేయడం కోసమే మీ అందరికి కూడా జెన్యూన్ అప్డేట్స్, రిజల్ట్స్కి సంబంధించి జెన్యూన్ అప్డేట్స్ ఇవ్వడం కోసము ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ముందుగా పేపర్ కరెక్షన్ గురించి మాట్లాడినట్లయితే సో పేపర్ కరెక్షన్ వర్క్స్ అనేటివి ఆన్గోయింగ్ అయితే అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ వీక్ అంటే లైక్ ఈ మండే నుంచి ఫ్రైడే లోపు కొన్ని కాలేజెస్లలో అయితే పేపర్ కరెక్షన్ అనేది ఎండ్ అయితే అవుతుంది. అండ్ ఇంకో కొన్ని కాలేజెస్కు మాత్రం నెక్స్ట్ వీక్ మండే నుంచి ఫ్రైడే వరకు, ఓకేనా. సో ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ 2nd వీక్కి మనకు పేపర్ కరెక్షన్ వర్క్స్ అనేటివి కంప్లీట్ అయిపోతున్నాయి, ఓకేనా. ఇన్ కేస్ మీరు కనుక జాబ్స్కి ఎక్కడైనా అప్లై చేస్తున్నారంటే సో ఖచ్చితంగా మీకైతే రెజ్యూమే కావాలి. మీ దగ్గర ప్రాపర్ రెజ్యూమే లేకపోతే మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మనమైతే ఒక ప్రొఫెషనల్ రెజ్యూమే, అది మీకు చెప్పాలంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ని చూస్తే హెచ్ఆర్ వాళ్ళు కూడా ఈజీగా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో అలాంటి రెజ్యూమేస్ కోసం మీరు నన్ను డైరెక్ట్గా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఎవరైతే జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నారో మీకైతే ఇది మెయిన్గా చెప్తున్నాను, ఓకేనా. సో డిసెంబర్ 2nd వీక్కి మనకైతే టోటల్గా పేపర్ కరెక్షన్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో డిసెంబర్ 2nd వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే ఈ యొక్క మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సర్వర్లోకి అప్లోడ్ చేయడానికి, ఓకేనా. సో ఇది మనకు జెన్యూన్ అప్డేట్ అఫీషియల్గా వచ్చింది, దాన్నే మేము ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ ఇంకొక క్వశ్చన్ మీ అందరికీ ఏంటి అంటే లైక్ కరెక్షన్ అనేది ఎలా జరుగుతుంది బ్రదర్, ఓకేనా. ఇది మీకు చాలా పెద్ద క్వశ్చన్, కరెక్షన్ అనేది ఎలా జరుగుతుంది. ఇంకా కొంతమంది క్వశ్చన్ అడిగింది ఏంటంటే బ్రదర్ 15A అండ్ B రెండు ఇచ్చింటే నేను జస్ట్ ఒకటే దాంట్లో ఆన్సర్ రాసేసాను అనేసి కొంతమంది అడుగుతున్నారు. అండ్ కొంతమంది క్వశ్చన్ నెంబర్స్ అనేవి కరెక్ట్గా వేయలేదు అనేసి అంటున్నారు. ఇలాంటి దానిలోకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా, మార్క్స్ ఏమైనా కట్ చేస్తారా అంటే నో, అటువంటివి అన్నీ కూడా ఎవరైతే ఫ్యాకల్టీ మెంబర్స్ ఈ యొక్క కరెక్షన్ చేస్తున్నారో సో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే సో యాజ్ ఇట్ ఈస్గా స్లోగానే మీకు కరెక్షన్ అనేది కూడా ఎటువంటి టఫ్గా అయితే జరగట్లేదు. సో మీకైతే చాలా చూసుకొనే కరెక్షన్ అనేది చేస్తున్నాము. అండ్ అలాంటివి ఏమైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే దాన్ని అయితే నెగ్లెక్ట్ అయితే చేస్తున్నాము. సో మ్యాక్సిమం పాస్ చేయడానికే సో మేమైతే కరెక్షన్ చేస్తున్నాం అనేసి ఫ్యాకల్టీ మెంబర్స్ నుంచి కూడా మనకైతే ఫీడ్బ్యాక్ అయితే రావడం జరిగింది. సో నో వరీస్ అబౌట్ దీస్ టైప్ ఆఫ్ ఇష్యూస్, ఓకేనా. సో అండ్ కరెక్షన్ విషయానికి వస్తే గైస్ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మీరు కనుక మీ యొక్క బుక్లెట్ అనేది ఫుల్గా రాసింటే మీరు పక్కాగా పాస్ అవుతారు. ఎందుకంటే ఒక క్వశ్చన్ దగ్గర మీకు మార్క్ రాకపోయినా ఇంకో క్వశ్చన్ ఉంది కదా మార్క్ వేయడానికి అనేది సో అక్కడ ఎవరైతే ఎవాల్యుయేటర్ ఉన్నారో వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ గురించి. సో పాస్ చేయడానికే మ్యాక్సిమం సో వాళ్ళైతే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు ఫుల్ఫిల్డ్గా రాసారా, అన్ని పేజెస్ రాసారా, ప్రతి ఒక్క క్వశ్చన్కి అటెంప్ట్ చేశారా అనేది అయితే మీరైతే చూసుకోవాలి. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బ్రదర్ మీరేమో అప్పుడు అలా అన్నారు మేమైతే ఫెయిల్ అయ్యాము అంటే
మీరు ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటారు అనే దానికి కూడా నాకు ఆడ ఆన్సర్ ఉంది. అదేంటంటే కేవలం మీరు ఒక 5 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ రాయడము, 10 క్వశ్చన్స్ ఉంటే 5 or 6 క్వశ్చన్స్ రాసేసి రిమైనింగ్ 4 వదిలేయడం, అలా జరిగితే మాత్రం సో ఎవ్వరూ పాస్ చేయలేరు. ఓకేనా? సో మీరు మీ 100% మీరు ఇస్తే వాళ్ళ 100% వాళ్ళు ఇచ్చి మిమ్మల్ని పాస్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. ఇది ఇప్పటికి దాకా ఉన్న అప్డేట్. సో ఇంకొక అప్డేట్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేట్ అయితే సో కరెక్షన్స్ అనేటివి ఆన్గోయింగ్ అయితే అవుతున్నాయి అండ్ నెక్స్ట్ వీక్ కల్లా కరెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. సో వన్స్ కరెక్షన్స్ కంప్లీట్ అయిపోతే సర్వర్ అప్లోడింగ్ అయితే ఉంటుంది. లైక్ టోటల్ మీ మార్క్స్ అవన్నీ కూడా డేటా అంతా కూడా ఎంటర్ చేస్తారు. దెన్ లేటర్ మీకంతా కూడా రిజల్ట్స్కి సంబంధించిన వీక్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ వీక్లో మొత్తం అంతా రెడీ చేసుకొని లైక్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేయడము, మీ యొక్క మార్క్స్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి రెడీగా పెట్టడము ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఇంకా మ్యాక్సిమం డిసెంబర్ లాస్ట్ వీక్ అయితే రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? సో నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇది గాస్ టోటల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD VP తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. సీ యూ.